బ్రేకింగ్ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికి శాంతియుత వాతావరణం నెలకొంటుందేమో అనుకుంటున్న తరుణంలో ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. సీజ్ ఫైర్ కి బ్రేక్ అయ్యే అవకాశం కల్పిస్తుందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఘాటు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల కుదిరిన ఒప్పందాన్ని ఇరాన్ అమలు చేయాల్సిందే అంటున్నాడు. హర్మోజును ఎలాంటి షరతులు లేకుండా ఓపెన్ చేయాలి అంటున్నాడు ట్రంప్. హర్మోజును అందరికీ సురక్షితంగా అందుబాటులో ఉంచే విషయంపై ఒప్పందం కుదిరింది అన్నారు. ఒకవేళ ఒప్పందాన్ని అమలు చేయకపోతే మాత్రం ఇరాన్కు చుక్కలు చూపిస్తామని ట్రంప్ అంటున్నాడు. ఇది వరకు చూడని విధంగా దాడులు ఉంటాయని ఘాటుగా హెచ్చరించాడు ట్రంప్. ఈ ఒప్పందం అమలు చేయకపోతే కాల్పులు ఏ క్షణమైనా మొదలు పెడతామని అంటూ ఉన్నాడు. ఒప్పందం అమలు అయ్యే వరకు తమ సైనిక బలగాలు, ఫైటర్ జెట్స్, వార్షిప్స్ ఇరాన్ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాయని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆ పోస్ట్నే ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండొద్దు అన్నదే తమ లక్ష్యమని ట్రంప్ అంటూ ఉన్నాడు. ఇరాన్ అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత హర్మోజ్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు అందరి దృష్టి హర్మూజ్ వైపే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చమురు ట్యాంకర్లు మూవ్ అయితేనే మొత్తం ప్రపంచం కథ నడుస్తుంది. ఒకవైపు అమెరికా హర్మూజ్ దగ్గర ట్రాఫిక్ పెరిగిందని వాదిస్తోంది. వాస్తవంగా చూస్తే మాత్రం నిన్నటి నుంచి పెద్దగా నౌకలు హర్మూజ్ దాటలేదు. అందుకే తాజాగా ట్రంప్ కూడా హర్మూజ్ విషయంపై ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశాడు. హర్మూజ్ను ఓపెన్ చేయకపోతే ఫైరింగ్ మొదలవుతుందని ట్రంప్ హెచ్చరించాడు. నిన్నే మనం మాట్లాడుకున్నాం, హర్మూజ్ దగ్గర విషయంలో ఏదైనా మెలిక పడుతుందా, అణ్వస్త్రాల గురించి ఏదైనా మెలిక పడుతుందా, ఒకవేళ ఆ రెండింటి విషయంలో సయోధ్య కుదరకపోతే మళ్ళీ వార్ మొదలవుతుందా అనే విషయం గురించి నిన్న బిగ్ టీవీలోనే మాట్లాడుకున్నాం ఎక్స్పర్ట్స్తో. అనుకున్నంతసేపు లేదు ట్రంప్ మళ్ళీ హెచ్చరికలు జారీ చేయడానికి. నిజానికి యుద్ధానికి ముందు రోజుకు 80 నుంచి 100 నౌకల వరకు హర్మూజ్ దాటి వెళ్లేవి. ఇప్పుడు ఆ సంఖ్య రోజుకు 10 లోపు మాత్రమే ఉంది. అంటే దాదాపు 90% ట్రాఫిక్ తగ్గిపోయింది. కాల్పుల విరమణ ప్రకటించిన షిప్పింగ్ కంపెనీలు తమ నౌకలను పంపించడానికి ఇంకా వెనుకాడుతూనే ఉన్నాయి. సుమారు 2500 వాణిజ్య నౌకలు, 150కి పైగా ఆయిల్ ట్యాంకర్లు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నిలిచిపోయి ఉన్నాయి. ఇరాన్ తనతో స్నేహంగా ఉండే దేశాల నౌకలకు మాత్రమే రూట్ క్లియర్ చేస్తూ వస్తోంది. దీంతో ఓపెన్ మార్కెట్ ట్రాఫిక్ పెరగడం లేదు. ప్రస్తుతానికి కెప్లర్ డేటా ప్రకారం నౌకల రాకపోకలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తుంది హర్మూజ్. ఆ హర్మూజ్లో ట్రాఫిక్ ఏ విధంగా ఉంది అనే ఫోటోగ్రాఫ్స్ని కూడా మనం చూడొచ్చు. ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో రాకపోకలు చాలా తక్కువగా ఉన్నాయి. ఏప్రిల్ 4, 5 తేదీలలో అత్యధికంగా 21 షిప్స్ ఈ రూట్ను క్రాస్ చేశాయి. అయితే ఏప్రిల్ 6వ తారీఖు నుంచి ఈ సంఖ్య మళ్ళీ తగ్గిపోయింది. ఏప్రిల్ 8న కేవలం 2 బల్క్ క్యారియర్లు మాత్రమే దాటాయి. బ్రేకింగ్ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి పాకిస్తాన్ వేదికగా శనివారం చర్చలు జరగనున్నాయి. ఇందుకోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు అత్యంత సన్నిహితుడైన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో ఒక బృందాన్ని ఇస్లామాబాద్ పంపుతున్నట్టు వైట్ హౌస్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. చర్చల్లో పాల్గొనే అమెరికా బృందంలో ఎవరెవరుంటారంటే వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్తో పాటు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ కూడా ఉంటారు ఈ చర్చల్లో. మరోవైపు ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి చర్చలకు నాయకత్వం వహించనున్నారు. ఇస్లామాబాద్లో ఈ చర్చలు జరుగుతాయి. ఇస్లామాబాద్ వేదికగా శనివారం ఉదయం ఈ చర్చలు జరగనున్నాయి. 1979 తరువాత ఇరు దేశాల మధ్య జరుగుతున్న అత్యంత కీలకమైన రాజకీయ చర్చలు ఇవే కావడం విశేషం.
అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ పాకిస్తాన్ వెళ్లనున్న నేపథ్యంలో భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే అమెరికా సీక్రెట్ సర్వీసెస్ పై పూర్తి నమ్మకం ఉంది అని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా చర్చలు సఫలం కాకపోతే ప్రస్తుతం ఉన్న కాల్పుల విరమణ ముగిసి యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం జరుగుతున్న ఉన్నత స్థాయి చర్చల ఫలితం కోసం ప్రపంచ దేశాలు ఇప్పుడు ఇస్లామాబాద్ వైపు చూస్తూ ఉన్నాయి. నిజానికి పాకిస్తాన్ ఇంత చొరవ చూపిందా అనే అంశంపై కూడా చర్చ జరుగుతుంది. ఈ చర్చల వెనుక ఉన్నది పాకిస్తాన్ కాదు, బీజింగ్, చైనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ హర్ముజ్ జలసంధి ఓపెన్ కావాలి అని చైనాకి ఇంట్రెస్ట్లు ఉన్నాయి. అలాగే యుద్ధం ముగింపు దశకు చేరుకోవాలి. ఎందుకంటే యుద్ధం ముగియకపోతే ఒకవేళ గల్ఫ్ దేశాలు కూడా యుద్ధంలోకి వస్తే, సౌదీ అరేబియా కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే పాకిస్తాన్ ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియాకు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ప్రస్తుతం ఇరాన్కు సపోర్ట్ చేస్తూ ఉంది. ఇరాన్కు అంటే నైతిక సపోర్ట్ను అందిస్తూనే ఉంది. ఇరాన్కి మద్దతుగా ఉంది. ఇద్దరి మధ్య స్నేహం ఉంది. ఒకవేళ యుద్ధం వస్తే సౌదీ అరేబియాకు సపోర్ట్ చేయాలి. కాబట్టి యుద్ధాన్ని ఆపించాల్సిన అవసరం ఇటు పాకిస్తాన్కు కూడా ఉంది. కానీ పాకిస్తాన్ తీసుకుంటున్నటువంటి చొరవ వెనుక చైనా ఉంది అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో అనుసరించిన వ్యూహం ప్రపంచ దేశాలన్నింటినీ తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. పశ్చిమాసియాలో 40 రోజుల యుద్ధం, ట్రంప్ గడువుల పరంపర ప్రపంచ ఆర్థిక రాజకీయ వ్యవస్థలను అతలాకుతలం చేశాయి. విధ్వంసం సృష్టిస్తాము అన్న ట్రంప్ వార్నింగ్కు టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా ఇరాన్ ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసేసింది. క్రూడ్ ఆయిల్ సరఫరాకు బ్రేక్ పడడంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఒక్కసారిగా ఏకంగా $110 దాటేసింది. ఒక పక్క చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయి భారత్, జపాన్, యూరప్ దేశాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. హర్ముజ్ మూసివేతతో దేశంలో ఎల్పిజి, సిఎన్జి కొరత ఏర్పడి సామాన్యుడిపై తీవ్రమైన భారం పడింది. మీరు బయటకు వెళ్ళినప్పుడు సిఎన్జి గ్యాస్ బంకుల దగ్గర చూస్తే కిలోమీటర్లు క్యూలో వాహనాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే మనం ఇప్పుడు గ్యాస్ బుక్ చేస్తే కొన్ని రోజులకు కానీ రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇలాంటి పరిస్థితులు మన భారతదేశంలోనే మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి, యుద్ధంతో నేరుగా సంబంధం లేకపోయినా. ఇక యుద్ధం విషయంలో ట్రంప్ భిన్నమైన ప్రకటనలు ఇటు ఇన్వెస్టర్లను కూడా అయోమయానికి గురి చేశాయి. స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అయిపోయాయి. కానీ చర్చలు అని అన్నప్పుడు నిన్న స్టాక్ మార్కెట్లో ఎటువంటి ర్యాలీ కనిపించిందో చూసాం. అయినప్పటికీ కూడా రేపు చర్చలు ఏం జరుగుతాయో తెలియని అయోమయ పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు వేల కోట్ల రూపాయల సంపదను కోల్పోయారు. యుద్ధ భయంతో చాలామంది పెట్టుబడులను బంగారం వైపు మళ్లించారు. దీంతో గోల్డ్, సిల్వర్ రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సముద్ర మార్గాల్లో యుద్ధ వాతావరణం ఉండడంతో షిప్పింగ్ కంపెనీలు భారీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. నౌకల ఇన్సూరెన్స్ ఖర్చులు ఏకంగా 10 రెట్లు పెరిగిపోయాయి. దీంతో వస్తు రవాణా వ్యయం పెరిగి ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి సామాన్యుడు ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. ట్రంప్ నిర్ణయాలు అమెరికా మిత్ర దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలను కూడా ఇబ్బంది పెట్టాయి. ఇరాన్పై యుద్ధానికి సంబంధించి ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఆయా దేశాలు అవస్థలు పడ్డాయి. అంతేకాదు నిజానికి ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా అంటోంది, కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి మాతో ఒక విషయం కూడా చెప్పలేదు అని ఇజ్రాయెల్ అంటోంది. యుద్ధం చేస్తున్నామనే విషయం మాతో ఒక ముక్క కూడా చెప్పలేదు అని గల్ఫ్ దేశాలు అంటున్నాయి. అయినా కూడా డైరెక్ట్గా అమెరికాను విమర్శించలేని పరిస్థితి ఆయా దేశాలకు ఉంటుంది. సో యుద్ధం విషయంలో మిత్ర దేశాలను సంప్రదించకపోవడం నాటో దేశాలు కూడా అసంతృప్తిని వ్యక్తం చేశాయి. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగితే శరణార్థుల సమస్య పెరుగుతుందని యూరప్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒక్కసారి ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు గుర్తు చేసుకోండి. 2 రోజుల క్రితం ట్రంప్ ఏ వ్యాఖ్యలు చేశాడో అందరం ఏ భయాన్ని వ్యక్తం చేశాం గుర్తుంది కదా. అదే ఒక నాగరికతను అంతం చేస్తాను అంటూ ట్రంప్ చేసిన కామెంట్. ఒక నాగరికతను అంతం చేస్తాను అంటూ ట్రంప్ చేసిన కామెంట్లు అంతర్జాతీయ సమాజంలో అమెరికా ప్రతిష్టను దెబ్బతీశాయి. పవర్ ప్లాంట్లను పేల్చేస్తానన్నాడు, బ్రిడ్జీలను కూల్చేస్తాను అన్నాడు. జెనీవా ఈ రకమైన మాటలు జెనీవా ఒప్పందానికి విరుద్ధమని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అగ్రరాజ్యంగా శాంతిని కాపాడాల్సిన అమెరికా యుద్ధాన్ని ప్రేరేపించటం ఏంటి?
అనే విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. చైనా, రష్యా తదితర దేశాలు ఈ విమర్శలు చేశాయి. ఏదేమైనా ట్రంప్ అనుసరించిన ఈ అస్థిర దౌత్యం భవిష్యత్తులో అమెరికాపై ప్రపంచ దేశాలకు ఉన్న నమ్మకాన్ని తగ్గించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.